హద్దులు దాటితే ఊరుకోమంట. హద్దులు దాటని వాళ్ళు ఎవరు చెప్పండి? కాంగ్రెస్ పార్టీలో హద్దులు దాటని వాళ్ళు ఎవరు? అందరు హద్దులే దాటుతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి హద్దులు దాటేయండు. కాంగ్రెస్ పార్టీని శాంతం మడత పెట్టేసి బొందబెట్టే కార్యక్రమానికి ఆయన పూనుకున్నాడు. ఆయననే కదా హద్దులు దాటింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటారు? పొద్దుగాలు లేస్తే అదానికి మొత్తం దేశాన్ని దోష పెడతా ఉన్నాడు మోడీ. అమిత్ షా మోడీ కలిసి అదానిని అంబానీలను దోష పెడతా ఉన్నారు, వాళ్ళకి దోష పెడతా ఉన్నారు. దేశ సంపద మొత్తం వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంది అని చెప్తా ఉన్నారు. మరి అదే అదానితోటి పోయి ఈయన 12,000 కోట్ల కాంట్రాక్ట్ తెచ్చుకుంటాడు. ఆయన 1000 కోట్లు విరాళం ఇస్తే 100 కోట్లు విరాళం ఇస్తే ఆ విరాళం తీసుకుంటాడు. ఆయనకు కావాల్సిన పనులు చేసి పెడతాడు, ఆయనకు కావాల్సిన క్లియరెన్స్లు చేసి పెడతాడు. మరి ముఖ్యమంత్రి లైన్ దాడుతున్నాడు కదా. దావోస్కోయి డైరెక్ట్గా కలిసి ఫోటోలు దిగి ఒప్పందాలు చేసుకొని వస్తారు. మరి ఎందుకో రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోలేదే? హద్దులు దాటినట్టే కదా. పార్టీ హద్దులు దాటడం అంటే ఏంటి మీనింగ్? పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరించడం. ఆ పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరించే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందే రేవంత్ రెడ్డి గారు కదా. ఇప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ ఏమంటాడు? మొహబ్బత్గా దుకాన్ కోలుంగా అంటాడు. ఏడా మేము తెలంగాణలో మొత్తం ప్రేమ దుకాణాలు తెరుస్తాము అని అంటాడు. కానీ ఈయన తెరిచే దుకాణాలు ఏంటివో రాష్ట్రం అంతా చూస్తూనే ఉంది. రాష్ట్రం అంతా చూస్తూనే ఉన్నది. మాట్లాడుతోళ్ళ మీద కేసులు, రకరకాల రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు ఈయన పాల్పడుతూ ఉన్నాడు. ఆ ఇంటి మీద ఆలిన కాకి ఈ ఇంటి మీద ఆలితే ఒప్పుకునేదే లేదు అన్నాడు. మళ్ళీ ఒక గ్యారంటీలలో చట్టాలలో ఇంకొక చట్టాన్ని తీసుకొస్తారు ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం మీద. ఈయన ఒక 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోతాడు. అసలు మొత్తానికి లైన్ క్రాస్ చేసి పార్టీని సత్యనాశనం చేస్తున్నదే రేవంత్ రెడ్డి గారు కదా. ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు లైన్ దాటితే అంటే దాటుతున్న ఆయననే ఈయన. అసలు దాటుతున్న పర్సనే ఈయన. ఇగో హద్దులు దాటితే ఊరుకో, పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు. సెప్టెంబర్లో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారంట. 20% కొత్త వాళ్ళకి ఇస్తారంట, 80% పాత వాళ్ళకి ఇస్తారంట. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు వేదికల మీద రేవంత్ గౌడ్ అనగానే బీసీలకు ఏదో ప్రేమ పొంగిపోదండి. బీసీలకు ప్రేమ పొంగిపోదు. ఆ బీసీలకు ఏ రకంగా న్యాయం చేస్తున్నారు అనేదే మ్యాటర్ ఇక్కడ. ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ బీసీ ఎజెండా ఎత్తుకున్నారు, బీసీ రాగం పాడుతూ ఉన్నారు అని. బీసీ రాగం పాడుతా అసలు కొండా సురేఖ చేసే తప్పేముంది ఇందులో? 0% ఏమి తప్పు చేయలే ఆమె నేరుగా కానీ ఎక్కడ కూడా ఆమె మాట్లాడలేదు. ముఖ్యమంత్రి మీద మాట్లాడలే, పరిపాలన మీద మాట్లాడలే, పార్టీ మీద మాట్లాడలే. ఆమె కూతురు మాట్లాడిన మాటలకు ఆమెకేం సంబంధము? ఆ లెక్కన చర్యలు తీసుకోవాలనుకుంటే చాలామంది మీద తీసుకుంటూ పోవాలి. ఆ లిస్టు కూడా రాదా మనము? అనిరుద్ రెడ్డితో మాట్లాడండి కదా, రెవెన్యూ శాఖ మొత్తం అవినీతిమయం అయిపోయింది, అక్రమాలకు అదైపోయింది అని చెప్పేసి అనిరుద్ రెడ్డి మాట్లాడండి కదా. మరి ఆయన మీద చర్యలు తీసుకున్నారా మీరు? ఎందుకంటే ఆయన రెడ్డి కాబట్టి చర్యలు తీసుకోలేదా? ఏమన్నాడు? మొత్తం తెలంగాణలో ఇంకా ఆంధ్ర కాంట్రాక్టర్ల పెత్తనమే నడుస్తుంది, ఆంధ్ర కాంట్రాక్టర్లదే నడుస్తున్నది, ఆంధ్ర వాళ్ళ పెత్తనమే నడుస్తున్నది అని చెప్పేసి డైరెక్ట్గా బాహాటంగా మీడియా ముందే మాట్లాడండి కదా. ఆ పెత్తనం నడుస్తున్నది అంటే కారణం ఏంటిది? ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయినట్టే కదా. తెలంగాణ వాళ్ళని కాకుండా ఆంధ్ర వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు, ఆంధ్ర వాళ్ళకు కొమ్ము కాస్తున్నాడు, ఆ పెట్టుబడిదారులకే కొమ్ము కాస్తున్నాడు అని చెప్పేసి అనిరుద్ రెడ్డి మాట్లాడండి కదా డైరెక్ట్గానే. మరి ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోలే? ప్రభుత్వ ప్రతిష్టకు, పార్టీకి భంగం కలిగించే విధంగా, దెబ్బతీసే విధంగా అనిరుద్ రెడ్డి మాట్లాడినప్పుడు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? లైన్ దాటడం కాదు అది. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలి కదా మీరు సమాధానం. లైన్ దాటడం అంటే ఏంటిది? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు, నా నియోజకవర్గాన్ని నిధులు వస్తలేవు, నా నియోజకవర్గం వెనకబడిపోతూ ఉంది, నేను డెవలప్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. మొన్న డైరెక్ట్గా ఏపూరు సోమన్న మీటింగ్లో ఏం మాట్లాడిండు? కాంగ్రెస్ పార్టీలో సంబంధం లేనటువంటి వాళ్లకు, పార్టీలో అప్పుడప్పుడు వచ్చేటువంటి వాళ్లకు, ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్లకు పెద్ద పెద్ద పదవులు ఇచ్చిరు, వాళ్ళు 100,000 కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి మాట్లాడిండు. పేరు తీసుకోవాల్సిన అవసరం ఉందా ఈ టాపిక్లో? అవసరం లేదు కదా. అసలు ఉద్యమంతో సంబంధం లేనటువంటి వాళ్ళే అనుభవిస్తున్నారు, పదవులు అనుభవిస్తున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, దోసుకుంటున్నారు అనేటువంటి మాటను మాట్లాడిందంటే అర్థం ఏంటిది? అది ఎవరు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే వేరే పార్టీ ప్రభుత్వమా?
మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ప్రభుత్వం మీదనే కదా ఆయన మాట్లాడింది, ప్రభుత్వ ప్రతిష్టకు దెబ్బ తీయడమే కదా, పార్టీ లైన్ దాటడమే కదా. మరి ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోలే? ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆయన ఒక రెడ్డి కాబట్టి, ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాబట్టి, రెడ్డి మీద చర్యలు తీసుకునే దమ్ము వీళ్ళకు లేదు కాబట్టి. అంతేనా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో డైరెక్ట్గా అప్పుడు పీసీసీ పదవి ఆయనకు రాకపోతే ఇదే రేవంత్ రెడ్డికి పదవి వస్తే సూట్ కేసులు తీసుకుపోయి 50 కోట్ల రూపాయలు ఎంతో తీసుకుపోయి ఇచ్చి పదవులు కొనుక్కున్నారు, ఓటుకు నోటు లెక్క ఈ సూట్ కేసుకు ఇక్కడ సీటు కొనుక్కున్నారు అని చెప్పేసి ఆయన స్పష్టంగా ఎయిర్పోర్ట్లో మాట్లాడిండు. మరి ఆయన మీద అప్పుడు చర్యలు తీసుకోలేదే? దమ్ము లేదా వెంకటరెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి? ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ధైర్యం లేదా? ఎందుకు రెడ్లను చూడంగానే సుస్సు పడుతూ ఉందా? అంటే ఇట్లా మాట్లాడితే మళ్ళీ ఏంది శంకర్, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు అంటారు. మరి ఇక్కడ అదే సామాజిక వర్గాలను టార్గెట్ చేసి ఈ వ్యవహారం చేస్తూ ఉన్నాం. బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని అడుగడుగున అణచివేస్తూ ఉంటే, తొక్కేస్తూ ఉంటే ఎట్లా చూస్తూ ఉండాలి? ఏ రకంగా చూస్తూ ఉండాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడలేదా? జగ్గారెడ్డి మాట్లాడలేదా? జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ మాట్లాడాడు కదా, సోషల్ మీడియా గ్రూపులు పెట్టుకొని ఈ సోషల్ మీడియాలో పెట్టుడేందని డైరెక్ట్గా అరై తొరైలు కొట్టుకుంటా బూతులే మాట్లాడాడు కదా జగ్గారెడ్డి. ఇలా జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి అలాయ్ బలాయిలు అచికలు పుచ్చుకలు ఎట్లా ఏ రకంగా అయినాయి? అంటే మీరు రెడ్లు కాబట్టి, వెనకంగా తోకలో రెడ్డి ఉంది కాబట్టి మీరు రెడ్లు ఎన్ని తిట్టుకున్నా ఏం కాదు, ఏం చేసుకున్నా ఏం కాదు. అదే ఒక బీసీ ఆమె అడిగడంలో డైరెక్ట్గా బీసీ ఆమెకు సంబంధించినటువంటి ఆమె కూతురు ఒక మాట అన్నందుకు ఆమె కూడా డైరెక్ట్గా చెప్పలే కదా, ఇంకా ఏమో ఆధారాలు ఏం బయట పెట్టలే కదా. ఒకవేళ ఏమైనా చర్యలు తీసుకుంటే సుష్మితా పటేల్ మీద కేసు పెట్టండి, సుష్మితా పటేల్ మీద ఆమెను జైలుకి పంపించండి, ఆమె మీద డిఫమేషన్ కేసు వేయండి, ఇవన్నీ చేయాలి. కానీ ఇప్పుడు మంత్రినే తీసేస్తాం, క్యాబినెట్లోకి వెళ్ళి తొలగించేయాలని చెప్పేసి ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కాదా? మహేష్ కుమార్ గౌడ్ సమాధానం చెప్పాలి దీని మీద. ఇక చూడండి, ఇక్కడ వాకిటి శ్రీహరి పాపం ఎవరిని ఎరేస్తూ ఉన్నారు. ఇక్కడ వాకిటి శ్రీహరిది తప్పు కాదు, తప్పు ఎవరు తెలుసా? వీళ్ళని ఎరేస్తున్నారు వెనకాల. నేను ఆల్రెడీ కొండా సురేఖ ఒక లేఖ రాసింది. ఏమని రాసింది? విడతల వారీగా పకడ్బందీగా ఒక ప్లానింగ్ ప్రకారం ఒకరి తర్వాత ఒకరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు వాళ్ళతో మాట్లాడిస్తున్నది ఎవరు, ఈ మొత్తం వెనకాలను చక్రం తిప్పిస్తున్నది ఎవరు అని చెప్పేసి ఆమె ఒక లేఖ రాసింది. ఫస్ట్ ఎవరు మాట్లాడారు? కొండా సురేఖ ఇష్యూ స్టార్ట్ కాగానే ఆ సుష్మితా పటేల్ మాట్లాడిన తర్వాత అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు, ఈ రేవూరు ప్రకాష్ రెడ్డి కావచ్చు, కేఆర్ నాగరాజు కావచ్చు, ఇట్లాంటి కొంతమంది వరంగల్ ఎమ్మెల్యేలు, అలాగనే కొంతమంది మహిళా నాయకులు మాట్లాడి ఓన్లీ సుష్మితా పటేల్ మీద విమర్శల వరకే పరిమితం అయ్యారు. అక్కడికి అయిపోయింది. మళ్ళీ తెల్లారినాక గాంధీ భవన్లో మహిళా మనులందరూ మీడియా సమావేశం పెట్టారు. ఇందిరా శోభన్ గారు కానీ, లేకపోతే కాలు సుజాత గారు కానీ, ఇట్లా మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో కార్పొరేషన్ చైర్మన్లు, కీలక నాయకులు అందరూ వాళ్ళందరితోని సమావేశం పెట్టించి వాళ్ళతోని విమర్శలు చేయించారు. అప్పుడు కూడా సుష్మితా పటేల్కే పరిమితమైంది. అప్పటికే కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులకు ఆమె రిప్లై కూడా ఇచ్చింది. ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగిరు. 18 మంది, మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు రంగంలోకి దిగి వాళ్ళు మీడియా సమావేశం పెట్టి కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం వస్తుంది చూడండి. అప్పటికే సోషల్ మీడియాలో కొండా సురేఖకు వ్యతిరేకంగా స్టార్ట్ చేసిరు. ఇదంతా అయితేనే ఉంది. ఒకవైపు ఎమ్మెల్యేలు మాట్లాడారు, అందులో ఒక విప్పు, 2 విప్పులు ఉంటారు. దాని తర్వాత మొన్న ఆది శ్రీనివాసు, ఇంకో 2-3 కలిసి విజయరామరావు, మక్కాన్ సింగ్, రేవంత్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితుడు, వీళ్ళందరూ కలిసి మాట్లాడారు. అప్పుడే మంత్రి గారు అడ్లూరు లక్ష్మణ్ కూడా మాట్లాడినట్టు వార్తలు వచ్చినాయి. తర్వాత ఇక్కడ మంత్రి గారు నిన్న మాట్లాడారు. పార్టీకి క్రమశిక్షణే ముఖ్యం, కొండా సురేఖ పైన కుట్ర అబద్ధం, తప్పు ఎవరు చేసినా తప్పదు, చర్యలు తప్పవు అని చెప్పేసి వాకిటి శ్రీహరి గారు మాట్లాడారు. పాపం ఆయనని మనం ఏం తప్పు పడతలేము. ఇలా వెనకాల ఉండి పుష్ చేస్తున్నది రేవంత్ రెడ్డి అండ్ టీం, వేం నరేందర్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా కలిసి పుష్ చేస్తూ ఉన్నది. మీరు పోయి మాట్లాడండి. చివరాఖరికి మొన్న గెలిచిన చిన్నపిల్లగాడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా ఈ రొచ్చులోకి ఇరికిచ్చారు. ఎందుకంటే రేపటినాడు భవిష్యత్తులో బీసీలంతా ఏకం కావద్దు, బీసీలంతా ఒక తాటి మీకు రావద్దు అని చెప్పేసి ఆ పిల్లగానికి తీసుకుపోయి వాళ్ళు ఇరికిచ్చారు.
అయిపోయి. బిర్లా ఎలే మాట్లాడతాడు, నవీన్ యాదవ్ మాట్లాడతాడు, మన ఎవరు బాలు నాయక్ మాట్లాడతాడు, రామచంద్ర నాయక్ మాట్లాడతాడు. ఇట్లా అన్ని వర్గాల వాళ్ళతోని మాట్లాడించేసి ఏదో రెడ్లతోని ఒకరిద్దరితో మాత్రమే మాట్లాడించేసి బీసీలతోని ఎస్సీలతోని ఎస్టీలతోని ఎక్కువ విమర్శలు చేపిస్తున్నారు. ఇదంతా ఎవరిని సంతృప్తిపరచడం కోసం, దేనికోసం అంటే బీసీలతోనే కొట్టడం అన్నమాట. ఆ కొట్టించేది ఎవడు? మన రెడ్డి నాయకులు. దీని వెనకాల ఉన్నది ఎవరు? అంతా ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఉన్నది ఎవరు? అంతా ఆయననే. సో కాబట్టి వాకటి శ్రీహరి మాట్లాడిస్తున్నారు. ఎందుకో మరి సీతక్కతో మాట్లాడిస్తలేడు. సీతక్క ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతలేదు? బట్టి విక్రమార్క ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతలేదు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతలేరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి కదా, ఆయన ఎందుకు మాట్లాడతలేడు? దామోదర్ రాజనరసింహ ఎందుకు మాట్లాడతారు? వాళ్ళతో మాట్లాడించే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదా? రేవంత్ రెడ్డి అండ్ కోక్ లేదా? ఎందుకు మాట్లాడిస్తలేరు? ఆయన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎందుకు మాట్లాడతారు వచ్చి బయటకు వచ్చి? ఎందుకంటే వీళ్ళకు చెప్పే సాహసం ఎవరు చేయలేరు. వీళ్ళు చెప్తే వాళ్ళు వినరు కాబట్టి. ఎంతసేపు ఉన్నా ఎవరెవరైతే రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో ఉంటారో వాళ్ళే మాట్లాడతారు. ఇంకా అదృష్టం మా పొన్నం ప్రభాకర్ అన్న కనపడతలేడు. ఇంకా ఆయన కూడా రావాలి, వచ్చి మాట్లాడాలి. ఇంకా ఎందుకంటే ఒక బీసీని దొక్కడానికి ఇంకొక బీసీని ఎరేస్తారు వీళ్ళు. ఇదే జరుగుతుంది. ఇది ఓన్లీ రాజకీయంలోనే కాదు, ప్రతి రంగంలో అంతే. మీడియా రంగంలో అంతే, ఈ రాజకీయంలో అంతే. ప్రతి రంగంలో బీసీలను ఎదగకుండా చేయడం కోసం బీసీలనే ఎరేస్తారు. మరి వెనక గుంటి నడిపించేది మొత్తం మళ్ళీ వీళ్ళే, ఈ అగ్రవర్ణాలే. ఇగో బట్టి అపాయింట్మెంట్ అడిగితే కూడా కనీసం ఇవ్వలే. నీ సొమ్మేమైనా పోయిందా? బట్టి గారు అపాయింట్మెంట్ అడిగితే ఏమవుతుంది? ఇస్తే ఏమవుతుంది? వాళ్ళ వర్షన్ ఏదో చెప్పుకుంటారు. నువ్వు విను, పెద్ద మనిషి తరికలో విని వాళ్ళ వర్షన్ చెప్పు, ఈ వర్షన్ చెప్పు, అధిష్టానానికి ఒక నివేదిక ఇవ్వు. అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదంట. ఇవ్వకుండా ఎవరు చేస్తున్నారు? ఎందుకంత భయం అవుతున్నది రేవంత్ రెడ్డి అంటే? అందరు కొనికిపోతున్నదా? మరి అందుకు అన్ని శాఖలు పోర్ట్ఫోలియో అన్నీ ఆయనకు అప్పచెప్పి పోర్ట్ఫోలియో లేనటువంటి మంత్రులుగా మీరు కొనసాగండి చేతగానప్పుడు. దేనికి? ఖర్గేతో భేటీ అయింది నిన్న, పోయి సాయంత్రం పోయి బెంగళూరుకు పోయి భేటీ అయ్యి వచ్చిర్రు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిండు. మరి వేట వేస్తాడా ఏమైతే చూడాలి. ఇక ఆంధ్ర పత్రికలు అయితే ఇక మొత్తం ఒక 4-5 రోజులకి వెళ్ళి ఇగో ఏం జరుగుతుందో చూడాలి. కొండ ఎపిసోడ్పై సర్వత్రా ఉత్కంఠ అని చెప్పేసి ఇవాళ రాశారు కదా. నిన్నటి రోజున చూడండి ఏమని రాశారో. ఇగో నిన్నటి రోజున ఇక సాగనంపాల్సిందే అంట, సాగనంపాల్సిందే. వీళ్ళు ఎట్లా ప్రొవోక్ చేస్తారు చూడు. మంత్రి కొండా సురేఖపై మెజారిటీ నేతల పట్టు. ఏడ ఉన్నారు మెజారిటీ నేతలు? ఫస్ట్ రోజు మీటింగ్ పెడితే 16 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. సెకండ్ రోజు ఒక 4-5 వచ్చారు. గదేనా మెజారిటీ ఎమ్మెల్యేలు అంటే? ఎందుకు మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో అండి, సరే ఇందులో పెట్టలేదు, సోషల్ మీడియాలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తప్పు, ఇవి ఇట్లా అని చెప్పేసి ఎందుకు కనీసం ఒక ట్వీట్ కూడా వేస్తలేరు? ఒక పోస్ట్ కూడా ఎందుకు పెడతలేరు? ఎందుకంటే కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు 100కు 200% వాస్తవం అని చెప్పేసి వీళ్ళందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అసలు పొద్దుగాలు లేస్తే అన్నా చెల్లెళ్ళ అనుబంధం కదా, రాఖీ పండుగకు ఒక చిహ్నం లెక్క చూసుకుంటారు కదా సీతక్క రేవంత్ రెడ్డి. వెరీ సీతక్క ఎందుకు ఆమె కనపడతలేదు? రాఖీ పండుగ కూడా రాబోతుంది. అన్నకు అంత ఆపద వచ్చింది, అన్న మీద ఇన్ని ఆరోపణలు వచ్చినాయి. సీతక్క ఎందుకు మాట్లాడతలే? దేనికి మాట్లాడతలే? ఇవో సాగనంపాల్సిందని చెప్పేసి రాసేసారు. మరి ఎవరెవరు సాగనంపుతారు? సాగనంపాలనుకుంటే అనిరుద్ధ్ రెడ్డి కాడ స్టార్ట్ చేయరు. అనిరుద్ధ్ రెడ్డిని సాగనంపాలి, రాజగోపాల్ రెడ్డిని సాగనంపాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సాగనంపాలి, చిన్నారెడ్డిని సాగనంపాలి, జగ్గారెడ్డిని సాగనంపాలి. వీళ్ళందరినీ సాగనంపి అప్పుడు కొండా సురేఖను కూడా సాగనంపురి. పార్టీ క్రమశిక్షణ ఆ నిబంధనలు అందరికీ ఒకటే రకంగా ఉంటాయి. రెడ్డి నాయకుడికైనా, బీసీ నాయకుడికైనా, ఎస్సీ నాయకుడికైనా, ఎవరికైనా ఒకటే రకంగా ఉంటాయి. ముఖ్యమంత్రి గారికి ఒక రకంగా, మంత్రులకు ఒక రకంగా, రెడ్డి మంత్రులకు ఒక రకంగా, బీసీ మంత్రులకు ఒక రకంగా, ఎస్సీ మంత్రులకు, ఎస్టీ మంత్రులకు ఒక రకంగా ఉండవు నిబంధనలు. అందరికీ సమానంగా ఉంటాయి. కాబట్టి మీరు సాగనంపే కార్యక్రమం మొదలు పెడితే
అందరికీ ఒక రకంగా ఉన్నది కాబట్టి ఎవరెవరైతే ధిక్కార స్వరం వినిపించారో వీళ్ళందరినీ కూడా సాగనంపండి. అలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, చిన్నారెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరినీ సాగనంపి తర్వాత వరుసలో కొండా సురేఖను కూడా సాగనంపండి.